ఇప్పుడు ఏదైతే ఉందో ఇవాళ ఎన్నికలలో ఎప్పుడు కూడా ఇంతకుముందు 4 సీట్లు ఉండే గత ఎన్నికలలో, ఇప్పుడు 8. వచ్చే ఎన్నికలలో 17కు 17 పోటీ చేసే అంత సత్తా బీజేపీకి వచ్చింది. ఓటింగ్ ఇంక్రీజ్ అయితేనే ఉంది. మాకు కావాల్సింది ఓటింగ్ శాతం అనేది ఇప్పుడు 8 కాదు 9 సీటు రేంజ్లో ఉంది. 9 సీటు రేంజ్లో ఉంది. గత పోల్చుకుంటే ఇప్పటికీ మేము చాలా హైప్ వచ్చినాం. మాకు బీజేవైఎం పాత్ర, నేను బీజేవైఎం నుంచి ఉన్నాను, బీజేవైఎం పాత్ర ముఖ్యంగా ఉంది ఇందులో. అంటే ఇప్పుడు నాకు తెలిసి గత కొన్ని రోజులలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి తెలంగాణలోనే. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడే ఛాన్సెస్ ఉంది. అంటే మూడోసారి నరేంద్ర మోడీ గారు బీజేపీ నుంచి మళ్ళీ పీఎం అయ్యే ఛాన్సెస్ ఏ విధంగా భావించొచ్చుంటారన్న? అంటే వారు చేసిన డెవలప్మెంటే మళ్ళీ ఈరోజు ఈ స్థాయికి చేర్చిందని చెప్పుకోవచ్చు అంటారు. దేశంలోనే ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి చేయని అత్యుత్తమైన సేవలు ఆయన అందించారు. అభివృద్ధి కూడా మీకు కనిపిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు తమిళనాడులో ఎన్నికల్లో ఇప్పుడు బీజేపీ ఎక్కడోనో ఉండే, ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో ఇప్పుడు ఓటింగ్ శాతం అనేది పెంచుకుంటూ పోతున్నాం. అది నరేంద్ర మోడీ గారి ఘనత, మోడీ గారి ఘనత. ఇక హైదరాబాద్ పార్లమెంట్ విషయానికి వచ్చినట్టయితే అప్పుడు మాధవీలత గారిని బాగా హైప్ చేసినటువంటి తరుణంలో చూసినట్టయితే మాధవీలత వారి గెలుపు ఖాయం అనుకున్నారు. కానీ ఈరోజు ఎంఐఎం పార్టీ అక్కడ ఆధిక్యంలో ఉన్నది. ఈ విధంగా భావించవచ్చు అంటారు. హైదరాబాద్ పార్లమెంట్లో బీజేపీ అసలు కనుమరుగుండే, ఎప్పుడు కూడా బీజేపీకి ఉండే. ఇప్పుడు మేము కనిపిస్తున్నాం, మాధవీలత గారు గెలుస్తారనేసి హోప్ కూడా వచ్చింది. ఈసారికి పోతే వచ్చేసారైనా ఖచ్చితంగా గెలుస్తాం. ఒక నాయకుడికి ధీటైన పోటీ మేము బీజేపీ ఇవ్వగలిగినాం. భారత్ మాతాకు జై, జై హింద్. నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలే, బండి సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలే. ఈరోజు తెలంగాణలో ఓటు బ్యాంక్ పెరిగిందంటే బండి సంజయ్తోనే. బండి సంజయ్ ప్రతి ఒక్కరికి ఇంటింటికి తిరిగి అసలు మొత్తం ఆయన హైలైట్ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు మార్చారు కాబట్టి కొంచెం ఓటు బ్యాంక్ తగ్గింది. మనకు మొన్న గవర్నమెంట్ వచ్చేదే మిస్ అయిపోయింది. ఇప్పుడు పార్లమెంట్లో కూడా మనకు 8 సీట్లు వచ్చినాయంటే అర్థం చేసుకోండి. 8 సీట్లు వచ్చినాయంటే మనకు 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు. అది